ఆదిలాబాద్ పట్టణంలోని ఫ్లెక్సీ యజమానులకు తెలియజేయమనగా ఈ ఫ్లెక్సీల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మరణాలు సంభవిస్తున్నాయి, చాలా గాయాలు పాలవుతారు. ఈ విషయం దృష్టి ఉంచుకొని గత 2 months బ్యాక్ క్రితం 2 నెలల క్రితం ఉన్న గౌరవ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా ఫ్లెక్సీ యజమానితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఫ్లెక్సీ యజమానులు ఇష్టారీతిగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం వల్ల అవి గాలి పడవడం, గాలి కావడం, ప్రమాదం జరగడము, అలాగే మా మున్సిపల్ ఆస్తులు అంటే ఇప్పుడు రైలింగ్ కూడా విరిగిపోవడం జరిగినాయి. అయితే వీళ్ళకు ఒక్కరికి తెలియజేయడం, యాక్చువల్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళ జీవనాధారం దాని మీద కాబట్టి మేము వాళ్ళకి కన్సల్ట్ చేసి పెట్టుకున్నాం, ఏమని లేకపోతున్నాం. అయినప్పటికీ ఇలా ప్రమాదం జరిగిన దృష్ట్యా ఇక్కడ నుండి ఫ్లెక్సీ యజమానులు ఎవరైనా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టే ముందు మాకు మున్సిపల్ కార్యాలయం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు సరైన రుసుము చెల్లించిన తర్వాత మేము వాళ్ళకు కేటాయించిన స్థలంలో పెట్టాలి. అది కూడా వాళ్ళకి కాలపరిమితి ఇస్తాము. ఈవెంట్ అయినా 1 రోజు 2 రోజులు మేము వాళ్ళని మెన్షన్ చేసాము. దాన్ని అనుకునే వాళ్ళు పాటించాలి. దీన్ని అతిక్రమించడంతో మేము పోలీసు డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం. ఆదిలాబాద్ పట్టణంలో ఈ ఫ్లెక్సీలు పబ్లిక్ ప్లేస్లో పెట్టడం మూలంగా రోడ్లపై వచ్చే వాహనదారులకు వ్యూ కనపడకుండా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ ఫ్లెక్సీల మూలంగా యాక్సిడెంట్ జరగడంతో పాటు అక్కడ ఉన్న లొకేషన్ యొక్క బ్యూటీ కూడా దెబ్బతింటుంది. ఆ గ్రీనరీ కూడా కొంచెం కనపడతలేదు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మన ఈ ఫ్లెక్సీల మూలంగా వాహనాలు సరిగ్గా కనపడకుండా వాళ్ళకు డ్యూటీ అబ్స్ట్రక్షన్ అవుతుంది. దీన్ని నివారించడానికి, యాక్సిడెంట్లు నివారించడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రేపటి నుంచి పబ్లిక్ ప్లేస్లలో ఎవరైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారో వాళ్ళు మున్సిపాలిటీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. మున్సిపల్ అధికారుల పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన టైం పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటే ఆ టైం పీరియడ్ వరకు ఉంచి ఆ ఈవెంట్ అయిపోగానే తీసేయాలి. మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేకుండా ఎవరైనా పబ్లిక్ ప్లేస్లలో కానీ గవర్నమెంట్ ప్రాపర్టీస్కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేసిన వారిపైన మరియు ఫ్లెక్సీ షాప్ ఓనర్లపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయి. ది తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ అబ్సీన్ అండ్ అబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1997 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. దీనిలో సెక్షన్ 3 ప్రకారం ఎవరైనా పబ్లిక్ ప్లేస్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వారికి 1 year వరకు పనిష్మెంట్ ఉంది. తర్వాత 5,000 రూపీస్ వరకు ఫైన్ ఉంది, లేదా 2 కూడా విధించే అవకాశం ఉంది. తర్వాత సెక్షన్ 6 ప్రకారం ఫ్లెక్సీలు అబ్జెక్షనబుల్ ఉంటే మున్సిపల్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిమూవ్ చేసే పవర్ ఉంది. కాబట్టి మేము పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలంటే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని మున్సిపల్ రుసుము ఏమైనా ఉంటే పేమెంట్ చేసి అధికారికంగా ఏర్పాటు చేసుకోండి. అంతేగాని మీ ఇష్టానుసారం రోడ్లపైన పబ్లిక్ ప్లేస్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే మాత్రం చట్టపరమైన